నమస్తే, జై శ్రీరామ్. నేను మీ దేవరెడ్డిపల్లి రాజేష్. రాయదుర్గంలో మీ అందరికీ తెలుసు, గొప్ప చారిత్రక దేవాలయం పశుపతినాథ దేవాలయం ఉంది. అందరూ చెప్తుంటారు ఇది ఏషియాలోనే నంబర్ 2 దేవాలయం పశుపతినాథ దేవాలయం అని. చాలా బాగుంటుంది, కొండపైన ఉంటుంది, పురాతనమైనది. అయితే ఈ దేవాలయం పైన గుప్త నిధుల వేటగాళ్ళు పదే పదే వెళ్ళి అక్కడ విగ్రహాలను ధ్వంసం చేయడం, దేవాలయాన్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అయితే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఈ దేవాలయాన్ని సరిగ్గా పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది అని ఈ రాయదుర్గం ప్రజలు చాలా బాధపడుతున్నారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. దేవాలయం పైన పదే పదే ఇలా దాడి చేస్తున్నా కూడా పోలీసుల పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వం యొక్క బాధ్యత కనపడడం లేదు. దీనిపైన ఇలాంటి చర్యలు పదే పదే పునరావృతం అవుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నందువల్లే ఈ గుప్త నిధుల వేటగాళ్ళు భయం లేకుండా ఈ దేవాలయం పైన పదే పదే దాడి చేసి అక్కడ చారిత్రక విగ్రహాలను ధ్వంసం చేయడం, గోడలను ధ్వంసం చేయడం, అక్కడ కట్టిన కట్టలు, రకరకాల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉంది. రాయదుర్గం ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ప్రభుత్వం మరియు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా మేము ఈ పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు ఈ దేవాలయం పైన ఇంత ఘన చరిత్ర గల దేవాలయం పైన ప్రతిసారి గుప్త నిధుల వేట పేరుతో దాడి జరుగుతున్నా కూడా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు దానికి భద్రత కల్పించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని మేమంతా అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మరియు పోలీసులను ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దయచేసి ఇలాంటి గుప్త నిధుల వేటకు మరోసారి గురి కాకుండా విలువైన చారిత్రక వైభవం కలిగిన ఈ పశుపతినాథ దేవాలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులపైన మరియు ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను. నమస్తే, జై శ్రీరామ్.